హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు సోపతులు మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ డైరెక్ట్గా ఈటీవీలో 1 అవర్ 30 మినిట్స్ యావరేజ్ డ్యూరేషన్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ చూశాక 90s 80s వారికి కొన్ని మెమొరీస్ అయితే గుర్తుకైతే వస్తూ ఉంటాయి. కాకపోతే ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఈ మూవీ చూస్తే కనుక మీకు అంతకైతే నచ్చదు. చాలా వరకు యావరేజ్ సీన్స్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా అక్కడక్కడ ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే అనిపించింది. కాకపోతే ఈ మూవీలో లవ్ స్టోరీ, వీళ్ళు మాట్లాడే స్లాంగ్, న్యాచురల్గా చూపించే సీన్స్ ఇవి మీకైతే నచ్చుతాయి. అక్కడక్కడ వచ్చే కామెడీ కూడా కొద్దిగా ప్లస్ అని చెప్పుకోవచ్చు. బేసిక్గా స్టోరీ ఏంటంటే పెద్దగా ఈ మూవీలో స్టోరీ ఏమైతే లేదు భయ్యా. కరోనా టైంలో స్కూల్కి హాలిడేస్ ఇచ్చిన తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ విడిపోతారు. మరలా వాళ్ళు ఎలా కలిశారు అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. ఎప్పుడైతే ఫ్రెండ్స్ విడిపోతారో అక్కడి నుంచి కొంచెం వరకు వర్కౌట్ అయితే అయ్యింది. కాకపోతే ఎక్కువగా ఎమోషనల్ అయ్యే సీన్స్ అయితే లేదు. లేటెస్ట్గా చాలా మూవీస్ అయితే చిన్న పిల్లల మీద మూవీస్ అయితే తీశారు. అవి ఏదో ఒక విధంగా వర్కౌట్ అవుతూ ఎమోషనల్గా అయితే చాలా నచ్చేలా సీన్స్ అయితే ఉంటాయి. కానీ ఈ మూవీలో మాత్రం చాలా ప్రతి ఒక్కటి న్యాచురల్గా చూపించారు. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతున్న చాలా సీన్స్ యాడ్ అయితే చేశారు. కానీ అది అంతగా కనెక్ట్ అయితే కాలేదు. ఇటు చింటూ అండ్ గుడ్డు వీళ్ళ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. క్లైమాక్స్లో అంటే మరొక 30 మినిట్స్ మూవీ ఉంది అనగా చాలా సీన్స్ అయితే వర్కౌట్ అయితే అయ్యింది. చాలా వరకు ఎమోషనల్ అయితే అవుతారు. కాకపోతే ఇంకొంచెం యాడ్ చేసేది ఉంటే అది కొంచెం వర్కౌట్ అయితే అయ్యేది. అంజిమామ క్యారెక్టర్ ఈ మూవీలో ఉంది. అతన్ని ఎక్కువగా అయితే వాడుకోలేదు. ఉన్నంతసేపు అయితే ఓకే, బెటర్గా అయితే ఉంది. కాకపోతే ఇంకొంచెం వాడుకునేది ఉంటే బాగుండని చెప్పుకోవచ్చు. స్లాంగ్ కానివ్వండి, కామెడీ కానివ్వండి చాలా వర్కౌట్ అయితే అయ్యింది. అలాగే ఈ మూవీలో లవ్ స్టోరీ కూడా ఉంది భయ్య. కాకపోతే ఆ లవ్ స్టోరీ కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో జరుగుతున్న అంటే న్యాచురల్గా ఎలాగైతే జరుగుతుందో, ఒక అమ్మాయితో మాట్లాడాలి అంటే ఒక అబ్బాయి ఎంత భయపడతాడు, అంతేకాకుండా వీళ్ళిద్దరు బయటికి వెళ్ళాలి అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది కూడా చాలా న్యాచురల్గా అయితే చూపించారు. కాకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ వస్తూ ఉంటుంది. మిగతా టైంలో మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అస్సలకే వాడలేదు. ఓల్డ్ మూవీ చూస్తున్నట్టయితే అనిపించింది. కొద్దిగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా యాడ్ చేసేది ఉంటే వర్కౌట్ అయితే అయ్యేది. సినిమాటోగ్రఫీ మాత్రం చాలా స్లో నరేషన్ ఉంటుంది భయ్య. మూవీ మొత్తం స్లోగా అయితే వెళ్తూ ఉంటుంది. మీకు అంతగా నచ్చకపోవచ్చు. అక్కడక్కడ వచ్చే కొన్ని కాన్సెప్ట్ మాత్రమే నచ్చుతాయి, కానీ మిగతాది మీకు అంతగా నచ్చదు. కాకపోతే లాక్డౌన్ సమయంలో పిల్లలు ఏమి చేశారనే కాన్సెప్ట్తో ఈ మూవీ అయితే వచ్చింది. కాకపోతే ఈ మూవీ 22 లేదంటే 23 ఇయర్లో వచ్చి ఉంటే కొద్దిగా వర్కౌట్ అయితే అయ్యేది. కానీ ఇప్పుడైతే ఆ కరోనా మీద మూవీస్ వస్తే అంత వర్కౌట్ అయితే కావట్లేదు. జస్ట్ వన్ టైం వాచ్, అది అయినా ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడండి, లేకపోతే అవాయిడ్ అయితే చేసండి. పెద్దగా చూడాల్సిన మూవీ మాత్రం కాదు. నాకైతే యావరేజ్ అయితే అనిపించింది. ఓకే ఫ్రెండ్, చూశారు కదా సోపతులు మూవీ ఓటీటీ రివ్యూ. ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ ఓటీటీ రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.